టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకు పార్టీ పక్షాన అభ్యర్థుల పక్షాన నేను చేసినటువంటి అభ్యర్థన మన్నించి నేరుగా ఎవరితో కూడా నిమిత్తం లేకుండా టిఆర్ఎస్ఏ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ కట్టబెట్టినందుకు 50 మంది తెలంగాణ ప్రజలకు, ఒక వర్గం అని కాదు, తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను వినయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల సందర్భంలో పార్టీ వెలువరించినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో తూచా తప్పకుండా ఒక్క మాట కూడా పొల్లుపోకుండా 100% ఆ మేనిఫెస్టోను అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. ఇది ప్రెస్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ కాదు, కొద్దిగా మీరు సహకరించాలి. తప్పకుండా మేనిఫెస్టోను, ప్రకటించినటువంటి మేనిఫెస్టోను 100% దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా. టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు కూడా ఈ సందర్భంలో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంచారు. ఈ సందర్భంలో మనకు ఏమాత్రం కూడా గర్వం కానీ మరొకటి కానీ పనికి రాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రజలు మన మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకునే బాధ్యత ఈరోజు పార్టీలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త మీద, ప్రతి నాయకుల మీద ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎటువంటి భేషజాలకు కానీ గర్వానికి కానీ పోవద్దు. సంస్కారవంతంగా చాలా మంచి పద్ధతిలో ముందుకు పోవడమే మనకు శ్రీరామ రక్ష. ప్రజలు ఉంచినటువంటి నమ్మకాన్ని, మన మీద పెట్టినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించడానికి అందరం కూడా శాయశక్తుల కృషి చేయాలని చెప్పి పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిల కార్యకర్తలకు, నాయకులకు కూడా ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఏకపక్షంగా దేశాన్ని పరిపాలించే అవకాశాన్ని పొందినటువంటి ప్రధానమంత్రి కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా నా పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి సాటి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నా కర్తవ్యం. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణమే ఏకైక ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సంపూర్ణమైనటువంటి బాధ్యతతోని ముందుకు పోతామని చెప్పి రేపు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, రేపు 12 గంటలకి. దాంట్లో టీఆర్ఎస్ ఎల్పీ నాయకులను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా రేపు నేను లంచ్ కూడా ఆహ్వానిస్తా ఉన్నా. అది కీలకమైన సమావేశం కాబట్టి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రెస్ మిత్రులు కూడా రేపు అందరు లంచ్కి రావాల్సింది కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా రేపు అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏం చేయాలనేది నిర్ణయించుకొని ముందుకు సాగుతాం. రేపు ముందు ఆ కార్యక్రమం ఎల్పీ నాయకుని ఎన్నుకునేటువంటి కార్యక్రమం జరిగితే తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలు, చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి నిర్ణయించుకొని ముందుకు కదులుతాం. ఈ సందర్భంలో ప్రజలు ఇచ్చినటువంటి విజయాన్ని మేము గర్వంగానో మరోలాగానో తీసుకోకుండా ఏనాడు కూడా కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒక విజయం వస్తే పొంగిపోలేదు, గర్వపడలేదు, ఒక అపజయం వస్తే కృంగిపోలేదు. అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వచ్చినాం. కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. ఈ సాధించుకున్న రాష్ట్రాన్ని చక్కబెట్టుకునే అవకాశాన్ని కూడా ప్రజలు మన చేతి మీద పెట్టినారు. కాబట్టి ఆ పద్ధతిలోనే హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్, వినయమే అన్నింటిలో ప్రధానమైంది అనేటువంటి పద్ధతితోని, మంచి పద్ధతితోని ముందుకు పోతాం. ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి ప్రతిపక్షాల సహకారాన్ని కూడా నేను సంపూర్ణంగా కోరుతా ఉన్నా. మాకు ఎటువంటి గర్వం లేదు. ఎన్నికల సందర్భంగా మంచి వచ్చాడో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి అందరి ఆకాంక్ష కావాలి, అందరి అభిప్రాయం కావాలి. దానికి ఏకీకృత అభిప్రాయంతో తెలంగాణలో పనిచేసేటువంటి రాజకీయ వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు తెలంగాణ అభివృద్ధి మాత్రమే పరమావధిగా ముందుకు సాగాల్సినటువంటి సమయంలో వారి సహకారాన్ని కూడా నేను సంపూర్ణంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. గతంలో జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు అందించినటువంటి సహకారం మరవలేనటువంటిది. ముఖ్యంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి ఇంకో జర్నలిస్టు మిత్రులు కావచ్చు, అందరూ కూడా మీరు అపురూపమైనటువంటి సహకారాన్ని అందించారు, ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చారు. మీ అందరు కూడా
నా తరపున పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీడియా యొక్క జర్నలిస్టుల యొక్క సహకారం కొనసాగాలని చెప్పి ప్రజలను బాగా డెవలప్ చేసుకునే క్రమంలో రాష్ట్రాన్ని బాగా తీర్చిదిద్దుకునే సమయంలో మీ అందరి సూచనలు సలహాలు మీ యొక్క సహకారం కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఈ విధంగా ముందుకోతామని తెలియజేస్తా ఉన్నాను. దీని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి అమరవీరుల స్తూపం దగ్గర పోయి అక్కడ నివాళులు అర్పించి ఆ నుంచి తిరిగి నేను వేరే కార్యక్రమానికి పోతున్నాను. ఆ ప్రకారంగా ఈరోజు దీన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ. ఒక్కలు ప్లీజ్. ఒక్కలు రేపు మేము ఏంటంటే రేపు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఉంది. దాంతోపాటు పార్లమెంట్ సభ్యులు కూడా మేము గణనీయమైన సంఖ్యలో గెలుస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక డజన్ ఎంపీస్ గెలిచే పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు పరిణామాలు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి మాకు కూడా మంచి ముఖ్య భూమికనే వస్తుంది. అక్కడ ఏం చేయాలి అనేది నేను ఒక వ్యక్తిగా చెప్పకుండా రేపు ఎల్పీ సమావేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా ఉంది. కాబట్టి అందరం కూడా రేపు ఉంటాం. కాబట్టి దాంట్లోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించుకుంటామని తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు ఎన్నికల ఫలితాల కన్నా ముందు కూడా నేను చెప్పిన అదే జరిగింది. ఇక్కడ దేశం మొత్తం మీద ఆయనకు అవకాశం మోడీ గారికి వచ్చింది. అందుకే నేను హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో వారి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. But he has become. It's a reality that he has become. And your prediction went wrong, Seemanth, Jagan Reddy. It might have gone. What is there? That was our expectation. It has not come true. But as far as Telangana is concerned, it has come true. I am congratulating him. No more reaction. This side, please. అన్నీ కూడా మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే చాలా నిర్ణయాలు ఉంటాయి. ముఖ్యంగా అమరవీరులకు సంబంధించి తెలంగాణ సమాజం ఆ అమరవీరులను ఎంత స్మరించుకున్నా, ఎంత పొగుడుకున్నా, ఎంత చేసుకున్నా తక్కువనే. వారి కుటుంబ సభ్యులను ఖచ్చితంగా 100% కడుపులో పెట్టుకుని ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా వేల సంఖ్యలో మా విద్యార్థి మిత్రులు ఎవరైతే ఉద్యమంలో పనిచేసినారో వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇట్లాంటి అంశాలని మేము ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా 100% ఆ కేసులు ఎత్తివేసే నిర్ణయాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాటన్నిటిని అధికారులతో చర్చించి 100% మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మీరే చూడబోతారు. త్వరలో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం. అసలు లిస్టు ఫైనల్గా రావాలి. ఇప్పుడు ఏ జిల్లాలు ఎవరికి ఇచ్చింది అనేది సంఖ్య వరకు వచ్చింది. ఇప్పుడు మీడియా మిత్రులు చాలా వరకు సంఖ్య చూపెడుతున్నారు. ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు, మళ్ళీ వెనక్కిపోతున్నారు. ఆ విధంగా ఉంది. కాబట్టి ఇవాళ సాయంత్రం ఇంకా కొంచెం ఇంకో గంట అయితే కానీ సంపూర్ణమైన స్పష్టత వస్తుంది. దాన్ని బట్టి రేపు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఎట్లా ఉంది కాబట్టి రేపు ముఖ్యులు పెద్దలు కేశవరావు గారు ఉన్నారు, నాయన నరసింహారెడ్డి గారు, కొంతమంది మా ఎల్పీ లీడర్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు. అందరం కలిసి ఒక నిర్ణయానికి వస్తాం. ఎందుకు మీకెందుకంటే నాకు అర్థం కాదు. నువ్వు వాట్ వే యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఒక్క సెకండ్. That will be decided tomorrow because our parliamentary party and legislature party, there is a combined meeting tomorrow. Everything will be decided tomorrow. ఒక్కటి మాత్రం డెఫినెట్గా చెప్తాను. నేను 100% చెప్తాను. అది ఫర్మ్గా చాలా డిటర్మైండ్ కూడా చెప్తాను. గతంలో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అప్పుడు జరిగిన నిర్ణయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో జరిగినాయి. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలన్నీ కూడా తెలంగాణ కాంటెక్స్ట్లో ఉంటాయి. తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఉంటాయి. తెలంగాణ రైతాంగం గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిర్ణయాలు మాకు పనికిరాని ఏమైనా ఉంటే వాటిని సమీక్షిస్తాం. 100% వాటిని సమూలంగా మార్చడానికి కూడా చర్యలు తీసుకుంటాం. It is not Seemandra or Telangana or Maharashtra or Karnataka. Please don't stamp it like that. It's not like that. Anywhere anybody illegal occupation on the lands is there,
that will be certainly taken back and that will be distributed among the poor people. So what is your message? ఏమంటారు? మేము కూడా చాలా పెద్ద సంఖ్యలో ఎంపీలను, ఇది ప్రజాస్వామ్యం, వి విల్ ఆల్సో ఫైట్ అవుట్. మేము పెద్ద ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్నాం, ఇది సాధించుకోమా? అట్లానే ఏ నరేంద్ర మోడీని మీరు అంటున్నారో, లాస్ట్ 10 years ఆయన చీఫ్ మినిస్టర్, లాస్ట్ 10 years యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ. దాని పెద్ద ఆటంకం కానీ ప్రతిబంధకం కానీ కాపోదు, అది దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. Sir, who is going to be the candidate from Medak Lok Sabha seat, sir? అరే I have not resigned yet. What role I am going to play tomorrow, the decision will be taken. Once my role is fixed, then there will be a decision of resigning to MLA or to resigning to the MP. Whatever it is, that question doesn't arise. That is too early now. ఏమంటారండి? రేపు దిగాలి కదా సార్, రేపు లీడర్ ఎలక్ట్ కావాలి కదా. ఫస్ట్ ఎలక్టింగ్ ద లీడర్ ఈజ్ ది రైట్ ఆఫ్ ది లెజిస్లేచర్ పార్టీ. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ప్రెసిడెంట్ ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలనలో ఉన్నాము, రాష్ట్రపతి పరిపాలన లిఫ్ట్ కావాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏది అప్రాప్రియేట్ అనుకుంటారో ఏమనుకుంటారో, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంది. అపాయింటెడ్ డే పెట్టింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. కాబట్టి దాని పరిణామ క్రమాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో పెద్ద బెంబేలెత్తాల్సిన అవసరం ఏం లేదు. ఏమంటారు? ఐ డోంట్ థింక్ సో. ఎనీ గవర్నమెంట్ విత్ విజ్డమ్ విల్ నాట్ ట్రై టు ప్లే విత్ తెలంగాణ. 3 ప్రయారిటీస్ ఉంటాయి టీఆర్ఎస్. ఒకటి, పేదలు వాళ్ళ సంక్షేమం 100% దాన్ని సంపూర్ణమైన బాధ్యత స్వీకరిస్తాం, నంబర్ 1. రెండవ సెగ్మెంటు మా టాప్ ప్రయారిటీలో ఉండేది అగ్రికల్చర్. దట్స్ ద బిగ్గెస్ట్ సెగ్మెంట్. దాని ద్వారా జీడీపీకి జిఎస్డిపికి వచ్చే ఆదాయం తక్కువనే, కానీ దాని మీద బ్రతికేవాన్ని 90% ఉంటారు ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో. కాబట్టి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతాం. 3, యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టపడాలి. అంటే ఖచ్చితంగా పెట్టుబడులను ఆకర్షించాలి, కొత్త పరిశ్రమలు వచ్చేటట్టు చేసుకోవాలి. దేశంలోనే అద్భుతమైనటువంటి పారిశ్రామిక పాలసీ పెట్టి, ఇండస్ట్రియల్ పాలసీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇన్వెస్టర్స్ అంతా హైదరాబాద్ పరుగులు పెట్టేటువంటి పద్ధతిని ఏర్పాటు చేస్తాం. అదంతా కూడా పారదర్శకంగా చేయబోతాం. ఆ విషయాలు రాబోయే రోజులలో, కొద్ది రోజులలోనే, వితిన్ 3, 4, 5 days టు కమ్, ఐ విల్ సఫిషియెంట్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఒక్కలు మెల్లగా మాట్లాడచ్చు కదా. యూ ప్లీజ్ స్టాప్. ఆయన ముఖ్యమంత్రి అయితే చెప్పినాను, డెఫినెట్గా కూర్చున్నాం. ఎందుకు కూర్చోమో నాకు అర్థం కదా. ఎందుకు కూర్చున్నది? నీకు డౌట్ ఎందుకు వస్తుంది అసలు? అరే మళ్ళీ నీకు అర్థమైతే లేదా? నీకు అర్థమైతే లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు ఏం కర్మనే నాకు అర్థం కాదు. కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడాలి, ఛత్తీస్గఢ్తో మాట్లాడాలి, మహారాష్ట్రతో మాట్లాడాలి. సరే, రొటీన్ బిజినెస్ అయితే అదే ప్రత్యేకం కాదు. 100% సాధించింది కదా, దాని డౌట్ ఎందుకు? Not working along with him. He will be working for Andhra, I will be working for Telangana. Our duties are different. It's over. The story is over now. ఎవరు మాకే మద్దతు, ఇంకా మద్దతు ఏమవసరం ఉంది మాకు? నాకు అర్థం కాదు. ఇంకా మద్దతు ఎందుకంటే నాకు అర్థం కాదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ మాకే ఉంది కదా. దేర్ ఇస్ నో నీడ్. అవన్నీ కలిపేస్తామండి. ఒకటే పోలీసు ఉంటుంది, 2 పోలీసులు ఉండయి. 2 పోలీసులు ఉండయి, ఒకటే పోలీసు ఉంటుంది అన్ని రాష్ట్రాలు అన్నట్టు. ఏఆర్ పోలీసు, ఆ పోలీసు, ఈ పోలీసు అంతా కూడా కలిపి ఒకటే పోలీసు చేస్తాం. అందరికి సమానమైన గౌరవం ఉంటుంది. అది వాళ్ళ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడతాను. మనం చెప్పేసిన ఎలక్షన్ సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సిన సంస్కరణలు కూడా డెఫినెట్గా చేపడతాం. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు నా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా పాపం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ డ్యూటీలు కూడా ఫ్రీక్వెంట్గా మార్చాలి, వాళ్ళకి స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అవేం లేవు. అటువంటి అన్ని కూడా చర్యలు చేపడతాం. ఏందండి ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను, నాది రేపు నువ్వు చెప్తా కదా, తొందర ఎందుకు, అర్జెంటా? ఓకే, థ్యాంక్ యూ. దయచేసి
రిపోర్టర్ మిత్రులు మరియు పార్టీ లీడర్లు కేసీఆర్